నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో తిరుపతిలో బహిరంగ సభ. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైన తరువాత తొలిసారి పర్యటించిన జీఎం సందీప్ మాథూర్. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత అంశమని వెల్లడి. పక్కా ప్రణాళికతో ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. డి న్యూస్ ప్రత్యేక కథనం. స్వర్ణాంధ్రే శ్వాసగా పాలన సాగిస్తున్నామని, హామీల అమలుతో నిజాయితీ నిరూపించుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిస్తేనే సంక్షేమం గురించి చెప్పాలి. ఆదాయాన్ని పెంచే వాళ్ళకే సంక్షేమం పంచే అధికారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. అన్ని తాకట్టు పెట్టే వాళ్లకు రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తహసీల్దార్ కార్యాలయం, ఆసుపత్రులను కూడా తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. నా రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలుపెట్టా. ఇదే రోజున 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా. రెండేళ్లయింది. రాష్ట్రాన్ని గెలిపిద్దామని 2024 ఎన్నికల్లో మోదీ, పవన్, నేను కలిశాం. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విభజన వల్ల కొంత నష్టపోతే గత ప్రభుత్వం వల్ల పూర్తిగా నష్టపోయాం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభమైంది. విధ్వంస పాలన వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. గత ప్రభుత్వ విధ్వంసంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపి వేధించారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను 53 రోజులు జైల్లో ఉంచారు. పవన్ కళ్యాణ్ను అడుగడుగునా అడ్డుకొని వేధించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి చిచ్చు పెట్టారు అంటూ ధ్వజమెత్తారు. ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. రెండేళ్లయ్యింది. అయితే ఈరోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 1924 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు
దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు, సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు, కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు, అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా హెరాస్ చేశారు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమని మరొకసారి. చీరాల మండలం ఈపురుపాలెంలో ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో కత్తిపోట్ల కలకలం రేపింది. కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ కత్తులతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక నువ్వు కుర్చీలో కూర్చోడానికి లేదు, ఆయన ప్రిన్సిపాల్. ఈ ఓటీపీలు మొత్తం మాకు వచ్చేసినాయి అని హుసేన్ గారు 9 మంది ఉన్నారు కదా, వాళ్ళకి మారిన చెప్పి నా కాడ డబ్బులు లేవు అన్నీ వాడుకున్నాను, తర్వాత ఇస్తాను చెప్పి ఏం చెప్పి రాసిచ్చారు. అప్పుడు ఎంటర్ అయ్యారు. ఈపురుపాలెం ఎస్ఐ బ్రహ్మనాయుడు వెల్లడించిన వివరాల మేరకు ఐటీఐ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్కి కళాశాల యాజమాన్యానికి కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో కళాశాలలోకి కొడుకుకు జిలానీతో కలిసి చేరుకున్న అబ్దుల్ సత్తార్ కమిటీ మెంబర్స్పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో కమిటీ మెంబర్స్ 55 ఏళ్ల హుస్సేన్ మృతి చెందగా ప్రిన్సిపల్ శేషయ్య పరిస్థితి విషమంగా మారింది. ఘటనాస్థలికి డీఎస్పీ మహమ్మద్ మోయిన్ చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. షేక్ అబ్దుల్ సత్తార్ చెప్పి నా కాడ డబ్బులు లేవు అన్నీ వాడుకున్నాను, తర్వాత ఇస్తాను చెప్పి ఏం చెప్పి రాసిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ఈపురుపాలెం గ్రామంలోని శ్రీ బ్రహ్మనాయుడు ఐటీఐ కాలేజీలో యాజమాన్యం మధ్య జరిగిన వివాదానికి సంబంధించి పాత ప్రిన్సిపాల్కి మరియు కమిటీ మెంబర్స్ మధ్య జరిగిన వివాదంలో ఈ పాత ప్రిన్సిపల్ షేక్ సత్తార్ అనే అతను ఈ కమిటీ మెంబర్స్ అయిన శేషయ్య అలాగే షేక్ హుస్సేన్ అనే అతని మీద కత్తితో దాడి చేసినట్టు తెలిసింది. ఈ కత్తితో దాడి చేసినప్పుడు సత్తార్తో పాటు వాళ్ళ కుమారుడు జిలానీ కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరిని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలకి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. ఇక్కడ చికిత్స పొందుతూ ఈ షేక్ హుస్సేన్ అనే ఆయన చనిపోయినట్టుగా ప్రాథమికంగా తెలిసింది.
ఈ వివాదానికి గల కారణాలు ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు అనేది దర్యాప్తులో. విధంగా వాళ్ళ తర్వాత కొంతసేపటికి హుస్సేన్ సార్ వచ్చారు. హుస్సేన్ సార్ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్. వీళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళ మీటింగ్ వాళ్ళు పెట్టుకుందామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు మీటింగ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపల్గా చేస్తున్నటువంటి కేసీ సార్ కూడా వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళంతా కలిసి జనరల్ బాడీ మీటింగ్ లాగా కూర్చొని మాట్లాడుతున్నారు. అదేవిధంగా నాకు ఒక చిన్న పని ఉండని అడ్మినిస్ట్రేషన్ రూమ్లో నేను సిస్టమ్ వర్క్ చేస్తున్నాను. సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న నాకు అనిపించింది. తర్వాత ఒక్కసారిగా వాళ్ళు కొంచెం గొడవ పడుతున్నట్లు అనిపించి నేను వెనక్కి తిరిగి చూసేలోపు సత్తార్ సారు హుస్సేన్ సార్ని కొట్టడము, కడుపులో అవి దించడము, కత్తి దించడము నేను చూడటం జరిగింది. వెంటనే మేము ఆపడానికి అని చెప్పేసి నేను, శాసి సారు, అశోక్ సారు, వేరే సార్ అయితే ఇవాళ కూర్చొని మరి గత 12 సంవత్సరాల నుంచి ఆ లెక్కలు ఒకసారి చెప్పి సెటిల్ చేద్దాము, ఎందుకు గొడవలని చెప్పేసి మేము కూర్చున్నాము. కూర్చున్న తర్వాత లెక్కలు ఏముంది, కోర్టుకు మీరు వేశారు కదంటే మీరు చూపించావు అక్కడ, ఫస్ట్ నువ్వే కదా మా మీద కోర్టుకు వేసింది, మేము అసలు కోర్టుకు వెళ్ళలేదు, కోర్టు కూడా మాకు అనుకూలంగా వచ్చింది అని చెప్పి మాట్లాడుకున్నాక మరి 12 సంవత్సరాల నుంచి లెక్కలు ఒకటి చేయాల్సిందని అని చెప్పి అడగడం జరిగింది. అయితే అక్కడ మేము గొడవ జరిగిందనే ఎక్స్పెక్ట్ చేయలే, చాలా కూల్గానే మాట్లాడుతున్నాము. అయితే మేము ప్రిన్సిపల్ని మార్చాము, ఇతను రిసీవ్ చేస్తున్నారని చెప్పి ఈ కేవీపీ శేషయ్యని ప్రిన్సిపల్గా అపాయింట్ చేశాము. డిసెంబర్ 15, 2025 డిసెంబర్ 15 చేశాము. అయితే అతన్ని కూర్చోలేకుండా అతన్ని దౌర్జన్యం చేస్తున్నాడు. సరే మేము కమిటీ మెంబర్స్ వచ్చి అతన్ని ప్రిన్సిపల్గా మేము అపాయింట్ చేసాము. కమిటీ మేము మెజారిటీ సభ్యుల తీర్మానంతో ప్రిన్సిపల్గా అపాయింట్ చేశాం కాబట్టి అతన్ని డ్యూటీ చేయని, నువ్వు ఈ లోపు లెక్కలు తెంచేసాయి, లెక్కలన్నీ క్లియర్ అయినాక యాక్చువల్గా నీ వాటర్ నీకు మళ్ళీ ప్రిన్సిపల్గా కావాలంటే మేము నిన్నే యాక్సెప్ట్ చేస్తామని చెప్తాం. నూతనంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో సౌకర్యాల పెంపు, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ అన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైన తర్వాత తొలి పర్యటనలో భాగంగా జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ ఒంగోలు రైల్వే స్టేషన్ను పరిశీలించారు. స్టేషన్లోని సౌకర్యాలు, అమృత పథకం కింద నూతనంగా ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించారు. నూతనంగా ఏర్పాటైన జోన్లోని పరిస్థితులను పరిశీలించడానికి పర్యటిస్తున్నానని జీఎం సందీప్ మాథూర్ తెలిపారు. జోన్లో ఉన్న సౌకర్యాలు, ఏర్పాటు చేయాల్సిన వసతుల గురించి అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అంశమన్నారు. జోన్ నూతన భవన నిర్మాణం జరుగుతోందని, ప్రస్తుతం జోన్లో కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. South Coast Railway have become operationalized from 1st of June. So the headquarter officers who all are new, so we have decided to see the section, cover this section, see what are the issues, how the works are ongoing, station development works, track works, and a number of other works are ongoing. So we are going to have a look at all of them, see what all are the issues and resolve them, try to resolve them as early as possible. We will be covering from today from Vijayawada to Gudur in Vijayawada division and up to Renugunta also will go. Tomorrow we will be inspecting Renugunta to Guntakal in Guntakal division. So we are trying to see things now and see what all are the issues and how the works are progressing. The first priority basic. See, any railway organization. బడిగంటలు మోగాయి. విద్యార్థులు కొత్త ఉత్సాహంగా పాఠశాలల్లో అడుగుపెట్టారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం, కొత్త తరగతులు కావడంతో విద్యార్థుల ముఖాల్లో వెలుగులు నింపాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1980 పాఠశాలలు ఉన్నాయి.
ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 1489 పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు 48, ప్రైవేట్ పాఠశాలలు 443 ఉన్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 2,04,000 మంది విద్యార్థులు నమోదయ్యారు. వీరంతా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో నిర్ణీత సమయానికి ఉత్సాహంగా పాఠశాలలకు చేరుకున్నారు. కొంతమంది విద్యార్థులు పాఠశాలల్లో సరస్వతీదేవి విగ్రహానికి మొక్కుకొని వెళ్లారు. వందే మాతరం గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటను పాడారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తరగతుల వారీగా విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందుకొని ఆనందంతో తరగతి గదులకు చేరుకున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం విద్యార్థులతో పాఠశాలలు కళకళలాడాయి. Standard is class leaders report. 9th class A section attention 25 out of 39 present madam class standard is. 8th class B section attention 20 out of 31 present madam class standard. 8th class C section attention 15 out of 33 present madam class standard is. 7th class A section attention ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు. రాష్ట్ర వార్తలు. సముద్ర తీర భద్రత కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇస్రో మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం కలిసి పనిచేస్తున్నాయి. మన ఉమ్మడి ప్రకాశం జిల్లా థర్డ్ జిల్లా స్థాయిలో థర్డ్. ఓకే, ఓన్లీ ప్రకాశం వచ్చేటప్పటికి సెకండ్. కనుక మంచి రిజల్ట్ వచ్చింది. దీనిని చూసి మీరు ఈరోజే టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. 10th క్లాస్ వాళ్ళు ముఖ్యంగా 591 మీ టార్గెట్. ఎలా చదివితే దాన్ని మనం బీట్ చేయగలము అనేది ముందుగానే జాగ్రత్తగా ఉండండి. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేలా BLOలు ఓటర్లు పరిశీలన సక్రమంగా చేపట్టాలని మాస్టర్ ట్రైనర్స్ కోరారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని BLOలకు సర్లో భాగంగా చేపట్టనున్న ఓటర్ల విచారణపై అవగాహన కల్పించారు. ఓటర్లు పరిశీలన చేసేటప్పుడు ఎన్యూమరేషన్ ఫారం సక్రమంగా నింపడంలో తీసుకోవలసిన మెళకువలు, ఓటర్లు పూర్తి సమాచారం సేకరించేటప్పుడు తీసుకోవలసిన డాక్యుమెంట్స్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే
ఈఆర్ఓస్ రిటర్న్ ఆర్డర్ లేకుండా ఏ ఓట్ని కూడా రిలీజ్ చేయకూడదు. ఒకసారి వెళ్ళిన సరే 3 డిఫరెంట్ డేస్ 3 డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళమని చెప్తారు. సో 1 డేలో 3 విజిట్ చేసి ఇతను లేడు ఇంకా క్లోజ్ చేసి ఇస్తామని చెప్తే అది కుదరదండి. నెక్స్ట్ డూప్లికేట్ ఎంట్రీ. సో మార్క్ యాజ్ అన్కరెక్టబుల్. ఇవన్నీ ఏంటి అన్కరెక్టబుల్ కేసు అండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇఫ్ ద సేమ్ పర్సన్ ఎన్రోల్డ్ ట్వైస్ నోట్ బోత్ ఎపిక్ నెంబర్స్. సో మనం అన్కరెక్టబుల్కి రీజన్ ఏంటో రాస్తాం కదా. ఇప్పుడు ఇది డూప్లికేట్ ఎంట్రీ అని చెప్పేసి మనం ఎంటర్ చేస్తాం అనుకోండి. డూప్లికేట్ ఎంట్రీ అంటే ఏంటి ఆల్రెడీ దీనికి ఇంకొక ఓట్ ఎక్కడో ఉంది. సో ఆ ఎపిక్ నెంబర్ అనేది అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి ఎపిక్ నెంబర్ ఏదైతే ఉందో సో రెండు కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌస్ లాక్. ఇఫ్ ద ఎన్యూమరేషన్ ఫ్రమ్ స్లిప్ అండర్ డోర్ ఆర్ విత్ నైబర్ మేక్ మినిమం 3 విజిట్స్ ఆన్ డిఫరెంట్. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక పేర్కొన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఒంగోలు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను డీఈఓ సందర్శించారు. ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చేరేందుకు వచ్చిన వారికి డీఈఓ రేణుక అడ్మిషన్ ఫారాలు అందజేశారు. 6వ తరగతి గదిలోకి వెళ్లి అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. 6వ తరగతి చాలా కీలకమైందని, ఇక్కడ నుండి ప్రతి తరగతిలో మొదటి స్థానంలో ఉండేలా పోటీపడి చదవాలని సూచించారు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ప్రతిరోజు పాఠశాలకు రావాలని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం చేసుకోవాలని, ఏమైనా అనుమానాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. అనంతరం డీఈఓ రేణుక మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు కూడా ఎంత ఇవన్నీ ఇస్తాము. ముఖ్యంగా మన గత ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రకాశం జిల్లా కూడా 90.92%తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. అలాగే గ్యారంటీ డెఫిల్ అనే ప్రోగ్రాం కూడా మనము ప్రైమరీ స్కూల్స్లో చేశాము. వాళ్ళందరూ కూడా బేస్ లైన్ కండక్ట్ చేశాక 75 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాము. తర్వాత ఇన్లైన్ కండక్ట్ చేసినప్పుడు కూడా పిల్లలందరూ కూడా చాలామంది స్కైలో మౌంటైన్లో అలా కూడా ఉన్నారు. చాలా స్ట్రీమ్లో తక్కువ మంది పిల్లలు ఉన్నారు. అందులో కూడా మన పాత ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. సో ఈ ఉత్సాహంతో మా టీచర్లందరూ కూడా మార్చిలో కూడా ఏప్రిల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కూడా ఎండలు కూడా లెక్క చేయకుండా ఇంటింటికి కూడా తిరిగి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కూడా చాలా కష్టపడి ఎన్రోల్మెంట్ పెంచారు. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి నా విన్నపం ఏంటంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చూడండి. మా టీచర్లందరూ కూడా చాలా క్వాలిఫైడ్ టీచర్స్, చాలా అందరూ కష్టపడుతూ ఉన్నారు. ఎన్నెన్నో స్కీమ్స్ అంతా కూడా మన గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఎటువంటి ఖర్చు లేకుండా ఇక్కడ ఒకసారి జాయిన్ చేసి అవకాశం ఇచ్చి చూడమని చెప్తున్నాను. మీరు కొన్ని ఫలితాలు చూసిన తర్వాత 3 నెలలు 6 నెలలు చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మీ పిల్లలకి ఎటువంటి విద్యాబోధన జరుగుతుందో ఇక్కడ అనేది కూడా మీరు స్వయంగా పరిశీలిస్తారు. కాబట్టి నా యొక్క విన్నపము, చాలామంది ప్రైవేట్ పాఠశాల ఏదో జరుగుతుందని అలా అటువైపు వెళ్తున్నారు. కానీ అత్యుత్తమమైన బోధన మా స్కూల్లోనే జరుగుతుంది. సో ఈ విద్యా సంవత్సరాలు కూడా తల్లిదండ్రులందరూ కూడా నమ్మకాన్ని ఉంచి మా ప్రభుత్వ పాఠశాలలో ఒకసారి చేర్చండి. ఇక్కడ అన్నీ కూడా ఉచితంగానే ఎటువంటి ఒక పైసా ఖర్చు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా హెల్త్ సంబంధించి కూడా పిల్లలకి కేర్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకంతా హెల్త్ స్క్రీనింగ్ చేయించడం, అలాగే అనిమిక్గా ఉన్న పిల్లలకి కూడా మనము వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. చాలా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఎటువంటి పైసా ఖర్చు లేకుండా మీరు ఆ వస్తున్న తల్లికి వందనం డబ్బులు కూడా దాచుకొని పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని వారి భవిష్యత్తు కోసమే మీరు ముందు వాడుకోవచ్చు. సో ఇక్కడ ఉచితంగా అన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. ముఖ్యంగా 10వ తరగతి ఫలితాలు కనుక చూస్తే ఈ పాఠశాలలోనే ఒక అమ్మాయికి 591 అంటే ఒంగోలు సిటీలోనే టాపర్గా నిలిచింది ఈ బండ్లమిట్టకు చెందిన అమ్మాయి. అలాగే మంచి ఫలితాలు అనేది ప్రతి ఒక్క స్కూల్లో కూడా వచ్చాయి. మనకి 90.92% అనేది మామూలు విషయం కాదు. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేశాము. సో మా టీచర్స్ అందరూ కూడా నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో కూడా పనిచేయడానికి అందరూ ఇక్కడ సుముఖంగా ఉన్నారు. కాబట్టి రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజకీయవేత్త రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. దీన్నే స్టేట్స్మెన్షిప్ అంటారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పనిచేస్తూ ఒంగోలును ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్ర స్థాయిలో నిలపడానికి కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. తొలిసారి ఎమ్మెల్యేగా
పనిచేసినప్పుడు పూర్తి కాని తన ఆలోచనలను, ప్రాజెక్టులను రెండో దఫా ఎమ్మెల్యేగా శరవేగంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అన్ని వర్గాల వారితో శభాష్ అనిపించుకుంటూ 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. గడిచిన 2 ఏళ్లలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభివృద్ధి పనుల ప్రగతిపై డి న్యూస్ ప్రత్యేక కథనం. బీటెక్ చేసి వ్యాపార రంగంలో రాణిస్తున్న దామచర్ల జనార్దన్ తాత దామచర్ల ఆంజనేయులు వారసుడిగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తన కార్యదక్షతతో పట్టుదలతో కృషి చేసి 2014 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. వ్యాపార నిమిత్తం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలను చూసి ప్రేరణ పొందారు. ఆ ప్రేరణతో శాసనసభ్యుడిగా తన మార్కు అభివృద్ధి కనిపించాలన్న తపనతో ఒంగోలు నగరాన్ని 2 మండలాల వర్తమాన పరిస్థితులపై సుదీర్ఘంగా ఆలోచించి దీర్ఘకాలిక ప్రణాళికలతో ఎప్పటికప్పుడు అంచనాలు, అవసరాల మేరకు సీఎం చంద్రబాబును, ఇతర శాఖల మంత్రులను, అప్పుడు కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్న సమీప బంధువు ఎం వెంకయ్యనాయుడును ఆయన సలహాలతో పలువురు కేంద్ర మంత్రులను కలిసి నియోజకవర్గానికి అవసరమై ఉన్న నిధుల సమీకరణకై ఎడతెగని ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినా నిరాశ చెందకుండా ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న స్పోర్టివ్ స్పిరిట్తో కొద్ది కాలంలోనే ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యకర్తలను సమాయత్తం చేసి ముందుండి నడిపించారు. పార్టీ శ్రేణుల కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మనోధైర్యంతో పసుపు దళాన్ని 2024 ఎన్నికలకు సమాయత్తం చేసి ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని 34,000 పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాలున్నాయి. నగరంతో పాటు రూరల్ ప్రాంతాన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తూ గ్రామీణ ప్రజల మన్ననలు అందుకున్నారు. ప్రత్యర్థి పార్టీ ఓటర్లు కూడా జనార్దన్ పనితీరును అభినందిస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించడం, పురోగతిని పరిశీలించడం, అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జనార్దన్ ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. ఒంగోలు రూరల్ మండలంలో 22.26 కోట్ల పంచాయతీరాజు నిధులతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేశారు. కొత్తపట్నం మండలంలో 40.23 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. నియోజకవర్గంలో R&B నిధుల ద్వారా 15.36 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణం చేయించారు. డిఎంఎఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా హాస్టల్స్ అభివృద్ధి, మత్స్యకారుల మౌలిక సదుపాయాలకు 28.35 కోట్లు కేటాయించారు. ఒంగోలు మండలంలో 5 ప్రాథమిక ప్రజా ఆరోగ్య కేంద్రాలు, కొత్తపట్నం మండలానికి 1 ఆరోగ్య కేంద్రం 2.16 కోట్లతో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలపై నగరంలోని పెద్ద హాస్పిటల్స్కు వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి పడే ఇబ్బందులను తొలగించాలన్న సహృదయంతో రూరల్ ప్రాంతంలో ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు తెప్పించి గ్రామీణ ఆరోగ్యానికి తన వంతు కృషి చేశారు. అంతేకాకుండా రూరల్ ప్రాంతాల్లో వేరే కార్యక్రమాలకు హాజరైన ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ఇంకా ఏవైనా పరికరాలు, వసతులు అవసరమా అని వైద్యులను అడిగి వాటిని సమకూర్చడంలో శ్రద్ధ చూపించారు. పేద మధ్యతరగతి వర్గాలు ఆరోగ్య సమస్య కారణంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో సరైన అర్హతా పత్రాలు లేక లబ్ధి పొందలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ 2 ఏళ్లలో 19,87,64,000 రూపాయల సహాయం అందించి మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించి వారి ఆశీస్సులు అందుకున్నారు.
జెడ్పీ నిధులతో ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి 1.53 కోట్లు కేటాయించి పూర్తి చేశారు. కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం అంటే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ లాంటిది. అలాంటి గ్రామానికి తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా సీఎంను ఒప్పించి ఫిషింగ్ హార్బర్ కోసం 444.88 కోట్ల నిధులు సాధించిన ఘనత పొందారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఒంగోలులో ప్రతిరోజు తాగునీటి సరఫరాకు కృషి చేస్తారని ఇచ్చిన హామీకి అనుగుణంగా అమృత్ 2 పథకం ద్వారా 481.31 కోట్ల నిధులతో త్వరలో పనులు ప్రారంభించబోతున్నారు. దశాబ్దాలుగా కలగా మిగిలిన ఎన్ అగ్రహారం రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సహకారంతో 17 కోట్ల రూపాయల నిధులతో దాదాపు నిర్మాణం పూర్తయ్యే దశకు చేర్చారు. దీంతో రైల్వే ట్రాక్ తూర్పు ప్రాంత వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరనుంది. ఒంగోలులో బీటీ రోడ్లు, సీసీ రోడ్డు, పార్కులు, డివైడర్ల ఏర్పాటు, అభివృద్ధి కోసం 47.96 కోట్ల రూపాయలతో 395 పనుల నిర్మాణాలు పూర్తయ్యాయి. 59.94 కోట్లతో ఇంకా 485 అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవే కాకుండా దాతల సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 1.26 కోట్లతో 6 సర్కిళ్ల నిర్మాణం పనులు పూర్తి కానున్నాయి. ఇంకా 3 ఏళ్లు సమయం ఉండటం, కేంద్ర రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒంగోలు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం లాంటి అవకాశాలను అందిపుచ్చుకొని రాబోయే ఎన్నికల సమయానికి ప్రజలు ఆకాంక్షిస్తున్న ప్రతి పనిని పూర్తి చేసి ఒంగోలియన్స్ అని ఒంగోలు గురించి గర్వంగా చెప్పుకునేలా ముందుకెళ్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటున్నారు. జనార్దన్ ఆకాంక్షలకు అనుగుణంగా ఒంగోలు వాసులు గర్వపడేలా, నియోజకవర్గ ప్రజలు హర్షించేలా అభివృద్ధిలో నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండాలని మనము కోరుకుందాం. కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కాముకుడు దామచర్ల జనార్దన్కు అండగా ఉందాం, ఆదరిద్దాం. జై హింద్. ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తున్న మహిళల T20 వరల్డ్ కప్ కోసం అంతా సిద్ధమైంది. 2 ఏళ్లకోసారి జరిగే విశ్వపోరు ఈ నెల 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది. వరల్డ్ కప్ కలను నెరవేర్చుకునేందుకు భారత జట్టు బరిలోకి దిగనుండగా న్యూజిలాండ్ తమ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా మాత్రం రికార్డు స్థాయిలో 7వ టైటిల్పై కన్నేసింది. ఇంగ్లాండ్ 2009 అరంగేట్ర టోర్నీలో మాత్రమే విజేత కాగలిగింది. అప్పటి నుంచి మరో టైటిల్ ఈ జట్టు ఖాతాలో చేరటం లేదు. ఈసారి పటిష్టంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా ప్రత్యర్థులకు ఏ మేరకు సవాల్ విసరగలుగుతుందో వేచి చూడాల్సిందే. నేడు బర్మింగ్హామ్లో జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడనుంది. భారత్ మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈ నెల 14న తొలి మ్యాచ్లో తలపడుతుంది. ఓవరాల్గా 9 టోర్నీల్లో ఆసీస్ 6 సార్లు గెలవడం విశేషం. ఇంగ్లాండ్, విండీస్, కివీస్ ఒక్కో టైటిల్ అందుకున్నాయి. గత ఏడాది తొలి వన్డే వరల్డ్ కప్ విజయంతో ఊపు మీద ఉన్న భారత్ మహిళల జట్టుకు ఈ టోర్నీలో గట్టి సవాల్ ఎదురుకానుంది. ఇప్పటికే ఫేవరెట్గానే పరిగణిస్తున్న గ్రూప్ ఆఫ్ డెత్గా భావించే ఏలో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే 2 జట్లు మాత్రమే సెమీస్కు వెళ్ళగలవు. దీనికి తోడు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లో తమ చివరి T20 సిరీస్లను భారత్ కోల్పోయింది. డాషింగ్ బ్యాటర్ షఫాలీకి జతగా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే స్మృతి మంధానా పవర్ ప్లేలో కీలకం కానున్నారు. కెప్టెన్ హర్మన్ అనుభవం, జమీమా, రిచాలా దూకుడైన బ్యాటింగ్ చెప్పవచ్చు. దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీచరణి,
శ్రేయాంక పాటిల్లా స్పిన్ బౌలింగ్ దళం అక్కడి పిచ్చిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులంతా ఈ టోర్నీలను బరిలోకి దిగుతుండటంతో మన అమ్మాయిలు మరోసారి ఒత్తిడిని అధిగమించి పొట్టిపోరులను విజేతగా నిలుస్తారని ఆశిద్దాం. ఒంగోలు మెడికల్ కాలేజీలో ఈ నెల 28 నుంచి చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమం శిక్షణా తరగతులు నిర్వహించారు. పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్ల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని DMNHO డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. మొదటి 2 రోజులు పోలియో కేంద్రాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయించకపోతే 3వ రోజు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు, వలసదారులు, దూర ప్రాంతాల్లో ఉన్న కార్మికులకు ఆశా వర్కర్ల ద్వారా సమాచారం ఇచ్చి కేంద్రాలకు రప్పించి పోలియో చుక్కలు వేయించాలన్నారు. మొబైల్ వాహనాల ద్వారా కూడా పోలియో చుక్కలు వేయాల్సిందిగా చెప్పారు. పోలియో చుక్కల కార్యక్రమం ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ, మాస్ మీడియా అధికారులు బెల్లం నరసింహారావు, శ్రీనివాసులు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది వేసి మనం వదిలేస్తే సరిపోతుందా? ఇది రాదా? ఎవరు చెప్పారు సర్విలెన్స్? గుడ్, వెరీ గుడ్. సో సర్విలెన్స్ ఎలా చేస్తాం మరి? అసలు ఏంటి సర్విలెన్స్ ఏంటంటే ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము? మీ ప్రాక్టికల్ మేడం అంతా చెప్తారు. మేడం చెప్పుకుంటే 4 రోజులే చెప్తారు దీని గురించి. నాకు మీకు కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇమ్యునైజేషన్ అనేది సపరేట్. ఇమ్యునైజేషన్ మేడం అండ్ పార్ట్. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాలి, ప్రాక్టికల్గా తెలుసుకోవాలి, చెప్పింది వినిపోవటంగా. ఓకే, అసలు సర్విలెన్స్ ఎందుకు చేస్తారు? వై యు ఆర్ డూయింగ్? అంటే మన దగ్గర కేసు లేదని మీరే చెబుతున్నారు. యు ఆర్ ద కన్సర్న్ ఆఫీసర్. మీ ఏరియాలో కేసు లేదంటే జిల్లా మొత్తం నేను లేదని ధైర్యంగా చెప్పగలను కదా. అది మీరు ఎలా చెప్తున్నారు? లేదని ఎలా చెప్పగలరు? సెక్షన్ నుంచి సూపర్వైజర్ని ప్రపంచవ్యాప్తంగా మానవాళిని తీవ్రంగా కలవరపెడుతున్న పార్కిన్సన్ పేరుతో పిలిచే వణుకుడు వ్యాధి నియంత్రణలో హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్య బృందం విశేష నైపుణ్యాన్ని కలిగి ఉందని డాక్టర్ రూపం బోర్గోహైన్ అన్నారు. నాడీ వ్యవస్థ క్షీణత వ్యాధుల్లో అత్యంత సాధారణమైనది ఈ వణుకుడు వ్యాధి అని తెలిపారు. ఒంగోలులో హైదరాబాద్ యశోద హాస్పిటల్ వైద్య బృందం మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి 1,00,000 మందిలో సగటున 42 నుంచి 60 మంది వరకు పార్కిన్సన్ వ్యాధి బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కదలికలను కట్టడి చేస్తూ మనిషిని శారీరకంగా కుంగదీసే ఈ తీవ్రమైన వ్యాధికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా చెక్ పెట్టవచ్చునన్నారు. బీపీ, షుగర్ తరహాలోని పార్కిన్సన్ వ్యాధి జీవితాంతం ఉండే మొండి వ్యాధి అని, దీని లక్షణాల తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరుగుతుందన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన తొలి 3-4 ఏళ్లు సాధారణ మందులతో కొంత ఉపశమనం దొరికినప్పటికీ కాలక్రమంలో మందుల ప్రభావం సన్నగిలుతుందని వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట దశల్లో రోగుల పాలిట ఆశాకిరణం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నమ్మకమైన విధానంగా ఈ సిస్టమ్ ద్వారా రోగుల జీవన ప్రమాణం మెరుగుపడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలకు చిరునామాగా నిలుస్తున్న హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సుమారు 2,000 పడకల సామర్థ్యంతో రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలను చేరువ చేస్తున్నామన్నారు. ఎంతటి అరుదైన ప్రాణాంతకమైన క్లిష్టతరమైన వ్యాధులనైనా ప్రపంచ స్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. యశోద వైద్యులు రుక్మిణి, మృదుల ప్రసాద్, డీజీఎం సంతోష్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ కామన్ న్యూరోడిజనరేటివ్ బాధ ఉంటారు ప్రస్తుతం ఆల్జీమర్స్ తర్వాత. ఈ జబ్బులో నార్మలీ 60 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉంటారు. వంకటం ఉంటారు, తర్వాత కొంచెం బెండింగ్ స్లో ఉంటారు, స్పీడ్ తర్వాత చాలా బిగి ఉంటారు పేషెంట్. సో అది చూసిದ್ರೆ మీకు తెలిసిందాక ఇది వరకే పార్కిన్సన్ జబ్బు ఉన్నారు. ఈ జబ్బుకి ట్రీట్మెంట్
స్టార్టింగ్లో చాలా మందు ప్రకారం ఉంటారు. మందు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. స్టార్టింగ్లో 3 టాబ్లెట్స్ ఈ లివోడోపా వాడితే తర్వాత 4, 5, 6 ఆ విధంగా పెరుగుతుంది. సెకండ్ మంత్లో తర్వాత థర్డ్ మంత్లో యాడ్ చేసి పెరుగుతుంది. సో ఈ జబ్బులు తప్పకుండా పెరుగుతుంది. సో స్లోలీ పెరుగుతుంది. చాలా ఘోరంగా ఉంటారు పేషెంట్. పని చేయడానికి రాదు, నడిగి చాలా స్లో ఉంటారు, అన్నం తినే కష్టం ఉంటారు. సో ಅವ್ರಿಗೆ సహయోగంకి అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల్లో వేరే మందు ఇంత హెల్ప్ చేయట్రాదు. సో ఆ పరిస్థితిలో ఆపరేషన్కి అవకాశం ఉంది. ఆపరేషన్ ఉంది? ఇది DBS, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఆ జబ్బులు 2 చిన్న హోల్ పెట్టి అక్కడ వైర్ పెట్టిస్తుంది బ్రెయిన్లో. ఈ చాలా మంచిగా పనిచేస్తారు. ఆ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చర్మ కిందకే పేస్ మేకర్ ఉంటారు. ఆ విధంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటారు. మూవ్మెంట్లో, వంకటంలో, ಅವ್ರಿಗೆ థాట్ ప్రాసెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటారు. మందు చాలా తక్కువ ఉంటారు. సో బాధ చాలా తక్కువ ఉంటారు. ఈ ఇంప్రూవ్మెంట్ ఇంత ఉంటారు. సెకండ్ మిరకల్ పార్కిన్సన్లో చెప్తారు. ఇది ఫస్ట్ మిరకల్ ఉంటారు లివోడోపా. సో ఈ జబ్బులో ఈ ఆపరేషన్ ఎప్పుడు చేయಕ್ಕೆ అవకాశం ఉంది. అందుకే 5 ట్యాబ్లెట్ వాడిದ್ರೆ 2 గంట ప్రతిరోజు బాధ ఉంటారు, ఇబ్బంది ఉంటారు, ఘోరంగా పరిస్థితి ఉంటారు. అవరికి ఆపరేషన్ చేస్తారు. ఈ జబ్బు మందుతో నయం అవుతుంది. ఎందుకంటే అక్కడ డోపమిన్ నరాలు క్షీణించిపోతున్నాయి. మనం డోపమిన్ అందిస్తున్నాం బయట నుంచి. ప్రాబ్లం ఏంటంటే డోపమిన్ అనేది ఒక 4-5 సంవత్సరాలే పనిచేస్తుంది టాబ్లెట్స్. తర్వాత దానికి ఇబ్బందులు ఎక్కువ పెరుగుతాయి. టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి. అండ్ డోపమిన్ ఎఫెక్ట్ కూడా ఒక గంట 2 గంటలే ఉంటాయి. సో వాళ్ళు ఆన్ ఆఫ్ అవుతారు. అంటే స్విచ్ ఆఫ్ చేసినట్టు, స్విచ్ ఆన్ చేసినట్టు. టాబ్లెట్ వేసుకుంటారా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బాగుంటారు. మళ్ళీ ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ తగ్గంగానే వాళ్ళు డల్ అయిపోతారు. సో ఇలాంటిది అప్ అండ్ డౌన్ అవ్వకుండా సర్జికల్ ప్రొసీజర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఇప్పుడు ఒక 1-2 సంవత్సరాలు ఏంటంటే మనకి కరెక్ట్గా ఏ జీన్తో ఎవరికి ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుందని మేము చూసుకోగలుగుతున్నాము. సెకండ్ థింగ్ ఈజ్ సర్జరీ చేసేటప్పుడు కూడా దాంట్లో ఎలక్ట్రోడ్స్లో మనకి కొంచెం బ్రెయిన్లో ఎలా ఉంది సెన్సింగ్, ఏ సిగ్నల్ వస్తుంది, ఇవన్నీ కూడా చూడడానికి కొత్త టెక్నాలజీ పెరిగింది. సో దాంతో ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా అయింది. సో ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది అని మేము ఇక్కడ న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్కి ఒక టాక్ కూడా ఇద్దామని వచ్చాము ఇక్కడ ఇవాళ సాయంకాలం. ఈ జబ్బు 2వ అతి సాధారణమైన న్యూరోడీజనరేటివ్ డిజీజ్ అంటారు. ఈ జబ్బులో మెదడులో నరాల కణాలు క్షీణించడం వల్ల వస్తుంది. దీంట్లో డోపమిన్ అనే పదార్థము తగ్గుతుంది, దానివల్ల వస్తుంది. ఈ జబ్బుకు ఇంతవరకు పూర్తిగా క్యూర్ అంటే నయం 100% నయం చేసే ట్రీట్మెంట్ లేదు. ఈ మొదట్లో ఈ జబ్బుకి ఓన్లీ మందులు వాడుతున్నారు. ఈ మందులు కూడా 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల కంటే వరకే బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత మందుల ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఇంతవరకు ఈ మందులు ఒక బిళ్ళ వేసుకుంటే 4-5 గంటలు బాగా ఉండేది. రాను జబ్బు పెరుగుతున్న కొద్దికి 2-3 గంటల కంటే ఎక్కువ పనిచేయదు. అండ్ ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా సిమ్టమాటిక్ రిలీఫ్ ఎక్కువ వస్తుంది, కానీ జబ్బుకి క్యూర్ అనేది లేదు. ఇప్పుడు ఈ మొదట్లో పార్కిన్సన్ పేషెంట్ వస్తే 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మందులు రాస్తారు. ఆ తర్వాత మందులు వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. క్రమం తప్పకుండా ప్రాథమిక పరీక్షలు చేయించుకుని అవగాహన కలిగి ఉంటే క్యాన్సర్తో సహా ఏ వ్యాధినైనా నివారించుకోవచ్చునని డాక్టర్ ఫణీంద్రబాబు అన్నారు. ప్రాథమిక జాగ్రత్తలే వ్యాధి నిర్ధారణకు సరైన మార్గమని చెప్పారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో అమరావతి సేవా ట్రస్ట్ ఒంగోలు వారి సహకారంతో కాకాని హనుమంతరావు ట్రస్ట్ నిర్వహణలో అద్దంకి కాకానిపాలెంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. 25 ఏళ్లు పైబడిన పురుషులు, 18 ఏళ్లు నిండిన మహిళలు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ రవిశంకర్ సూచించారు. నిర్వాహకులు కాకాని అశోక్, మన్నం త్రిమూర్తులు, డాక్టర్ రంగారావు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ శ్రీచరణ్, సిఐ సుబ్బరాజు, డాక్టర్ వహిళా చౌదరి, డాక్టర్ కుటుంబరావు, డాక్టర్ షేర్జా, డాక్టర్ సరిత తదితరులు పాల్గొన్నారు.
అలవాట్లు ఉన్నాయా? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిశంకర్ ప్రసాద్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. సో ఈరోజు ముఖ్యంగా అద్దంకి గ్రామంలో క్యాన్సర్పై అవగాహన మరియు అపోహలను తొలగించడం కోసం ఈ క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ ఎట్లా వస్తుంది, క్యాన్సర్ వస్తే లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఏ దశలో గుర్తిస్తే ముందుగా అది ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి ప్రజల్లో చైతన్యం కలిగడం, క్యాన్సర్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ముందు జాగ్రత్తగా ఇక్కడ అవగాహన మరియు నిర్ధారణ శిబిరం చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులో ముఖ్యంగా మా మొబైల్ వ్యాన్లో ఆడవాళ్ళకి మ్యామోగ్రఫీ అంటే రొమ్ముగడ్డ పరీక్షలు ఉంటాయి. అది చాలా ఖరీదైన పరీక్ష, ఉచితంగా చేయడం జరుగుతుంది. అట్లాగే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామన్ది అంటే కడుపులో ఉన్న గడ్డలున్నా తర్వాత మన గర్భాశయంలో ఏమన్నా ఇది ఉన్నా తెలుస్తాయి. అది కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి చేయడం జరుగుతుంది. అట్లాగే మగవాళ్ళకి ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చాము, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే స్త్రీలకు సంబంధించి క్యాన్సర్ వచ్చే ఎక్కువ పార్ట్స్ ఏంటంటే ప్యాప్ స్మియర్ అని, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి స్త్రీలకి. సో దానికి సంబంధించిన పరీక్షలు చేయడానికి కూడా మేము వచ్చాము. ఎవరికైతే అవసరమో వాళ్ళకు ఇక్కడే చేస్తారు మా యూనిట్ వాళ్ళు. ఓకే, కాకపోతే ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మ్యారీడ్ అయిన వాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు, ఎవరికైనా ఏమైనా బ్రెస్ట్లో సమస్యలు ఉన్నా కానీ లేకపోతే ఏమైనా మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ అన్న నినాదంతో జాతీయ అహింసా ధ్యాన మహాసభలు ప్రభంజన యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదళ్ జోనల్ అధ్యక్షులు నన్నూరి శ్రీనివాసరావు అన్నారు. కర్నూలులో ప్రారంభమైన ఈ యాత్ర ఒంగోలు చేరుకుంది. మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ మీదుగా నగర ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అన్నారు. ప్రపంచ మానవ జాతిని పీడిస్తున్న మహమ్మారి మాంసాహారమని, మాంసం తినటం వల్ల మనుషుల్లో క్రూరత్వం పెరుగుతుందని, అది హింసకు దారితీస్తుందని నన్నూరి వాసంతి చెప్పారు. టీడీపీ 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు, ఆచార్య శ్రీనివాస్, సుధీర్, బదిరి, పిరమిడ్ సభ్యులు పాల్గొన్నారు. ధ్యాన జగత్ అంటే మరి అనేక లక్షల మంది ఈరోజు ప్రపంచం మొత్తం కూడా 130 దేశాల్లో ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు డే బై డే పెరుగుతూనే ఉన్నారు. ఈ పిఎస్ఎస్ మూమెంట్ విస్తారంగా విస్తరిస్తూ ఉంది. అదేవిధంగా పిరమిడ్ జగత్తును తీసుకుంటే అనేక పిరమిడ్లు, వేల పిరమిడ్లు, లక్షల పిరమిడ్లు కూడా వచ్చినాయి. ప్రతి నిత్యం కూడా ఎక్కడోసారి పిరమిడ్లు ఓపెన్ జరుగుతూనే ఉన్నాయి. ఇక శాకాహార జగత్ తీసుకుంటే మరి అనేక ర్యాలీలు అద్భుతంగా జరుగుతూనే ఉన్నాయి. పత్రిజీ ఒకే ఒక మాట అంటారు, నా ఒకే ఒక కోరిక, ఒకే ఒక కర్తవ్యం, ఒకే ఒక లక్ష్యం, అహింసాయుతమైనటువంటి భూమాత్ సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించాలని ఉంది అన్నారు. మరి ఆయన కోరిక మేరకు అన్నిటిలో ధ్యాన జగత్తు కానివ్వండి, పిరమిడ్ జగత్తు కానివ్వండి, శాకాహార జగత్తులో కానివ్వండి, అందరూ పిరమిడ్ మాస్టర్స్. మరి విదేశ సంస్కృతిని మనము పాశ్చాత్య పోకడలతోటి ఈ మాంసాహారాన్ని మనము ప్రతిరోజు భుజిస్తూ మరి ఎంతో హింసని, ఆ పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాం. అంటే మన సంస్కృతి కాదు ఇది. శాకాహారంని మన మతంగా చేసుకోవాలి. మన సంస్కృతి, మన ఆచారాలని మనము గౌరవిస్తూ మనము శాకాహారాన్నే తీసుకోవాలి. అంటే శాకాహారములో అన్ని పోషక విలువలు ఉన్నాయి, అన్ని విటమిన్లు ఉన్నాయి. మాంసం తింటే బలం అని చెప్పేసి, మరి కండ తింటే కండ వస్తుందని చెప్పేసి ఆ అమాయకమైనటువంటి మూగజీవులను మనము మరి సంహరిస్తూ ఉంటే ప్రకృతి మాత చూస్తూ ఊరుకుంటుందా? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ప్రకృతిలో భాగమే. పరమాత్మ అంశాలు అన్నీ కూడా. మరి ఆ ప్రకృతి మాత, ఈ జంతువులు ఇవన్నీ కూడా మనకి సోదరులు. ఆ జంతువులని పట్టుకొని మన మానవ జాతి హింసిస్తూ ఉంటే ఆ ప్రకృతి చూస్తూ ఊరుకోదు. అందుకనే మరి సునామీలు, భూకంపాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ వస్తూ ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్లు వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను మోసం చేస్తూ సాగిస్తున్న పాలనపై వైసీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు కేవీ ప్రసాద్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉంటుందని మీ అందరికీ సవినయంగా ఎలక్షన్స్ కి ముందు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి గడపని మభ్యపెట్టి ఏ విధంగా పబ్బం గడుపుతున్నారో తెలియజేయడానికే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు చేయడం జరిగింది. ఈ రోజు అద్దంకిలో మీరు చూసుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఏ విధంగా వచ్చి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని. అద్దంకి నంబూరు పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పునః ప్రారంభం సందర్భంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు ఐఈఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బత్తుల కిరణ్ చంద్ విద్యా సామగ్రి పంపిణీ చేశారు. పాఠశాల ప్రారంభ రోజు విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం ద్వారా చదువుపై మరింత ఆసక్తి పెంపొందించడమే లక్ష్యమన్నారు. దీంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రధానోపాధ్యాయురాలు ఎన్ మురళీదేవి, అధ్యాపకులు సిహెచ్ పద్మావతి, రాజ్యలక్ష్మి, షేక్ అన్వర్ బాషా పాల్గొన్నారు. చాలా సంతోషమైనటువంటి అంశము. ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా స్కూళ్ళలో పెట్టడం సంతోషమైన అంశము. దాంతోపాటు మంచి రుచికరమైనటువంటి భోజనము మెనూ ప్రకారం మన ఇంటి దగ్గర సరిగా మనకి సరైన స్థితి ఉన్నా లేకపోయినా కూడా స్కూల్లో మనకి వర్షం పడ్డప్పుడు పడవలు తయారు చేశారు చిన్నప్పుడు మీరు. పడవలకు సంబంధించిన అన్ని ఇమేజెస్ అన్ని కూడా తోటి అయితే ఈ పుస్తకాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి. తర్వాత ఈ బుక్స్ అన్నిటికి కూడా నేను ఒక వారం రోజుల్లో అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ శ్రీచరణ్ అధ్యక్షతన బిఎల్ఓలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. అంటే ఆ రోజు ఓటు తీసుకున్న రోజు ఒకటో నెంబర్ మీటింగ్ అన్నారు కదా సార్, మనం ఓటర్ల నమోదు, తొలగింపు, నూతనంగా ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. బిఎల్ఓలు, సచివాలయాల సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఓకేనా. ఆబ్సెంటీస్కి ఏంటంటే మనం 4 times విజిట్ చేయాలి. ఆ ఓటర్ లిస్ట్లో ఉన్న డోర్ నెంబర్ని మనం 4 times విజిట్ చేయాలి. ఆబ్సెంటీస్ విషయం 4 times మనం ఫొటోస్ తీసుకోవాలి. ఫోటో కూడా ఆబ్సెంట్ కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యాప్లో. ఓకేనా, చేయవచ్చు. ఆ డీటెయిల్స్ తర్వాత మనం వెరిఫై చేసుకుని అతనికి ఎక్కడ ఓటు లేదని మనం కన్సెంట్ తీసుకున్న అతను ఓటు ఇక్కడ ఉంచవచ్చు. చేయకపోవడం అంటే స్పౌజ్ ఉంటే స్పౌజ్ ఎవరికైనా ఉంటున్నారు ఇచ్చేయమనండి, ఇచ్చేయచ్చు. తర్వాత వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నాయి. అద్దంకి కాకానిపాలెంలోని జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ తరగతి గదులన్నీ శుభ్రం చేయించి సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులకు స్వాగతం పలికారు. పాఠశాలలో సువిశాలమైన ఆట స్థలం, శుభ్రమైన తరగతి గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు సౌకర్యం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన సదుపాయం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు,
పాఠ్య పుస్తకాలు అన్ని హంగులతో జెడ్పీ పాఠశాల సిద్ధమైంది. ప్రధానోపాధ్యాయులు ఎం విష్ణుప్రసాద్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సునోద్ కుమార్, అనురాధ, కామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మిగతా సబ్జెక్ట్ అన్నింటిలో కూడా మంచి సక్సెస్ రేట్లో ఉంది. ఏ ఒక్క టీచర్ కూడా 30 సంవత్సరాలకి తక్కువగానటువంటి సర్వీస్ కలిగినటువంటి ఉపాధ్యాయులు మా పాఠశాలలో ఉన్నారు. మా పాఠశాలకి మంచి హాస్టల్ వసతి కూడా ఉంది. హాస్టల్కి మనకి పక్కనే గ్రౌండ్ పక్కనే హాస్టల్ ఉంది. మంచి పర్యవేక్షణ ఉంటుంది. స్కూల్కి వచ్చినటువంటి పిల్లవాడు మళ్ళీ బయటకు పోవడానికి అవకాశం లేని విధానంలో ఉంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎక్కువ మంది కూడా సర్వీస్ కలిగిన ఉపాధ్యాయులు కాబట్టి వీరి యొక్క సేవలను మేము ఉపయోగించుకొని ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యను మేము పిల్లలకు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. సాధారణంగా మా పాఠశాలలో చేరేటువంటి విద్యార్థులందరూ కూడా అతి సామాన్యమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వారు. అలాగే కొంతమంది విద్యార్థులు 6వ తరగతిలో చేసేసరికి గణితంలోను, తెలుగులోను, ఇంగ్లీష్లోను వారి యొక్క ఆ ప్రమాణాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా 6వ తరగతి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళి వారికి వేస్తూ 10వ తరగతి కల్లా వారి ఉన్నతమైనటువంటి ప్రమాణాలకి విద్యను పొందే విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలో బహిరంగ సభ. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైన తరువాత తొలిసారి పర్యటించిన జీఎం సందీప్ మాథూర్. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత అంశమని వెల్లడి. పక్కా ప్రణాళికతో ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్లో నేటి మాట. తన ఇల్లు కారుతుందని తెలిసి వర్షాన్ని కోరుకునే వ్యక్తి ఒక్క రైతు మాత్రమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.